మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం వందల సినిమాలను ఇండస్ట్రీలోకి తీసుకుని వస్తూనే ఉంటుంది. కొత్త కొత్త కథలు, అద్భుతమైన సాంకేతికత, విభిన్నమైన ఆలోచనలు ఇలా అన్ని ఒక్కొక్క రూపంలో తెరపైకి వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో చాలా సినిమాలు విడుదలైన కొద్ది రోజుల్లోనే మర్చిపోతూ ఉంటాం. కొన్ని మాత్రం కొంత మంచి కలెక్షన్స్ రాబట్టి మీడియం సినిమా లిస్టులకు చేరుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం అరుదైన విజయాలు సాధించి కాలం, భాష అనే అడ్డంకును దాటి, ప్రాంతం అనే గీతను, తరాల మధ్య ఉండే భేదాన్ని దాటి ఎన్నో ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకుల మనసులో జీవిస్తూనే ఉంటుంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. పెద్ద స్టార్ హీరో క్రేజ్, మాస్ ఎలివేషన్స్, ప్రేక్షకుల మనసును హత్తుకునే పాటలు, అలాగే సినిమాను ఆకట్టుకునే సన్నివేశాలు, ఇవన్నీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆ సినిమాను నిలబెట్టేది కథ ఒక్కటే. కథలో బలం ఉంటే ఆ సినిమా ఎప్పటికీ కాలగర్భంలో కలిసిపోదు. అది తరతరాల తరబడి ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోతూ ఉంటుంది. అలాంటి సినిమాల వల్లే కొత్త తరాల డైరెక్టర్స్, రైటర్స్ ఇన్స్పైర్ అయ్యి కొత్త స్టోరీస్ని క్రియేట్ చేస్తారు. ఒక గొప్ప సినిమా కొత్త దారులు అనేక మందికి చూపుతుంది, కొత్త కోణాలపై ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తుంది. అందుకే కొన్నిసార్లు ఒక మంచి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ గానే కాకుండా ఒక పాఠం, ఒక వినోదం, ఒక ప్రేరణగా నిలుస్తుంది. చంద్రముఖి కూడా అలాంటి కాలానికి అతీతమైన సినిమాలలో ఒకటి. ఈ సినిమా గురించి మాట్లాడితే చాలా మంది గుర్తుపెట్టుకునేది ఆ సినిమాలో నటించిన సినిమా హీరోలు, హీరోయిన్లు లేదా కామెడీ సన్నివేశాలు. కానీ నిజంగా ఈ సినిమాకు జీవం పోసింది మాత్రం కథే. ఎవరు నటించారనేది పక్కన పెడితే కథే ఈ సినిమాకు అసలు థింగ్ అని చెప్పవచ్చు. ఫస్ట్ కేరళ నుంచి ప్రారంభమైన ఈ కథ ఒక తమిళంలోనే కాదు, తెలుగులోను, హిందీలోనూ ఘన విజయం సాధించింది. ఏ భాషలో తెరకెక్కించినా ప్రేక్షకులకు అదే ఉత్కంఠను, అదే అనుభూతిని పొందారు. కారణం ఒకటే, ఇందులోని కథలో ఉన్న బలం. అసలు ఈ కథ కేవలం కల్పన మాత్రమే కాదు, నిజ జీవిత సంఘటనల ద్వారా రూపుదిద్దుకుంది. సినిమా రూపంలోకి తీసుకురావడానికి కొంత డ్రామాటిక్ టచ్, కొన్ని జోక్ సీన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ జోడించినా కూడా మూలానికి మాత్రం నిజమైన సంఘటనే అసలైన ప్రేరణ. మరి ఆ చంద్రముఖి రియల్ స్టోరీ ఏంటి? ఎవరి గురించి కథ మొత్తం నడిచింది? ఆ ఘటన ఎలా ఒక లెజెండ్ సినిమాగా నిలిచింది? ఈ రోజు మన వీడియోలో ఇదే విషయాన్ని పంచుకోబోతున్నాను. కాబట్టి చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు విన్నది కాకుండా ఇందులో కొన్ని అద్భుతమైన నిజాలు, కొన్ని అద్భుతమైన సంఘటనలు దాగి ఉన్నాయి. సో డోంట్ స్కిప్ గైస్. తెలుగులో మనం చూసిన చంద్రముఖి అసలైన మూలం మలయాళ సినిమా మణిచిత్ర తాజు. ఈ చిత్రం 1993లో విడుదలై అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఒక సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో అసలు హార్ట్ టచింగ్ క్యారెక్టర్ శోభన గారు పోషించిన గంగ పాత్ర. ఆమె అద్భుతమైన నటనకు జాతీయ అవార్డు కూడా లభించింది. సినిమా మొత్తం ఒక పెద్ద పాతకోట లాంటి భవనం చుట్టూ తిరుగుతుంది. ఆ భవనంలో దాగి ఉన్న మర్మాలు, ఆత్మహత్యలు, ఆవేశాలు, గతంలో జరిగిన విషాదకర సంఘటనలు ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన కథను అల్లాయి. ఇందులో మిస్టరీ, సైకాలజీ, భయం, డ్రామా అన్ని కలిసిపోవడం వల్లే మణిచిత్ర తాజు ఒక క్లాసిక్ గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు 12 సంవత్సరాల తర్వాత అదే కథను ఆధారంగా తీసుకొని చంద్రముఖి అనే మాస్టర్ పీస్ ను తీశారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సైకాట్రిస్ట్ గా, జ్యోతిక గారు ప్రధాన పాత్రలు నటించారు. అదనంగా నయనతార, ప్రణీత లాంటి నటీమణులు కూడా ఈ సినిమాలో నటించి కథకు మరింత వన్నెకి చేకూర్చారు. చంద్రముఖి సినిమా విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టి మంచి విజయాన్ని సాధించింది. ఒక్క తమిళంలోనే కాదు, ఈ సినిమా డబ్బింగ్ వల్ల తెలుగులోనూ, హిందీలోనూ మంచి ఆదరణ పొందింది. ఒక్క రాత్రికే ఈ కథ దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు హౌస్ హోల్డ్ నేమ్ గా మారింది. మణిచిత్ర తాజు కానీ, చంద్రముఖి కానీ ఈ రెండు చిత్రాల వెనుక నిలిచింది అసలైన వ్యక్తి ఒక్కడే. ఆయనే రచయిత మధుముత్తం. కేరళలోని అల్లపూజ ప్రాంతానికి చెందిన ఆయనకు చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన ఆసక్తి ఉండేది. వారిల్లు దగ్గరలోనే ఒక పెద్ద పాతబడి, దాదాపు శిథిలమైపోయిన బంగ్లా ఉండేది. ఆ భవనం పేరు అల్లుముట్టిల్ మేడ. ఆ ఇల్లు గురించి స్థానికులు ఎన్నో పుకార్లు, భయంకరమైన కథలు చెప్పుకునేవారు. ఆ ఇంట్లో ఎవరు ఎక్కువసేపు ఉండరట. రాత్రి వేళల్లో వింత శబ్దాలు వస్తాయట. అందులో ఆత్మలు తిరుగుతున్నాయట. ఇలాంటి వింటూ మధుగారు చిన్నప్పటి నుంచే పెరిగారు. అసలు ఈ వదంతుల వెనుక ఉన్న నిజం ఏమిటి అన్న కుతూహలం ఆయన్ను వెంటాడేది. ఆ ఆసక్తితోనే ప్రాంతీయ పెద్దలను, అక్కడ వృద్ధులను కలిసి ఆ భవనం గురించి నిజ సంఘటనలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కొందరు చెప్పిన నిజ సంఘటనలు ఆయన్ను షాక్కు గురిచేశాయి. నిజంగా ఆ ఇంట్లో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు, కుటుంబాల మధ్య జరిగిన విషాదకరమైన ఘట్టాలు ఆయన మనసును కలిసివేశాయి. ఆ నిజాలను, వాస్తవ ఘటనలను తీసుకొని ఆయన తన ఊహాశక్తితో అల్లుకొని ఒక గ్రిప్పింగ్ కథను రాశారు. ఆ కథలో రహస్యము ఉంది, ఉత్కంఠ కూడా ఉంది, భయం కూడా ఉంది. అదే మనం తర్వాత మణిచిత్ర తాజులో చూసిన మూల కథ. ఆ తర్వాత అది చంద్రముఖి రూపంలో మన ముందుకు వచ్చి ఒక సాంస్కృతిక సంచలనమైంది. అల్లుముట్టిల్ మేడ అనేది కేరళలోని అలపుజ జిల్లా నంజియారు కులంగారా ప్రాంతంలో ఉన్న ఒక ప్రసిద్ధమైన సాంప్రదాయ భవనం. స్థానికులు దీన్ని తరవాడు అని పిలుస్తారు. అంటే సాంప్రదాయ పూర్వీకుల ఇల్లు అని అర్థం వస్తుంది. ఈ మేడను చూడగానే కేరళకు సంబంధించిన ప్రత్యేకమైన సాంప్రదాయ నిర్మాణ శైలి స్పష్టంగా కనబడుతుంది. దీనిలో ఎక్కువ భాగం గట్టి పని చేసిన చెక్కతోనే నిర్మించబడింది. ఆ కాలంలో ఇలాంటి భవనాలు సౌందర్యానికి మాత్రమే కాకుండా బలానికి కూడా ప్రతీకలు. ఈ మేడ యజమాని పేరు కరణవర్.
ఆయనను చాలా మంది అల్లుముట్టిల్ చిన్నన్ అని పిలిచేవారు. ఆ కాలంలో ఆయన ఎంతో ధనవంతుడు. ట్రావెన్కోర్ మహారాజు స్వయంగా ఇచ్చిన ఒక ప్రత్యేక బిరుదు కూడా ఆయనకు లభించింది. ఆ బిరుదు ఆయన సామాజిక స్థాయిని, ప్రతిష్టను మరింత పెంచింది. అంతేకాకుండా ఆయన సంపద గురించి ఒక విశేషం కూడా చెప్పుకుంటారు. అప్పట్లో కేరళ మొత్తం మీద కేవలం 3 కార్లు మాత్రమే ఉండేవి. వాటిల్లో ఒక కారు అల్లుముట్టిల్ చిన్నన్నదే. ఆ రోజుల్లో కారు అనేది ఒకరికి లభించిన విలాస వస్తువు. అలాంటి కాలంలో ఆయన దగ్గర కారు ఉండటం ఆయన సంపన్నత ఏ స్థాయిలో ఉందో చూపిస్తుంది. కానీ ఓవైపు ఆయనకు ఉన్న ఆర్థిక శక్తి గౌరవం ఎంత ఎక్కువగా ఉన్నా, మరోవైపు ఆయన కులం మాత్రం సమాజంలో అంటరానిదిగానే పరిగణించబడేది. అయినా కూడా ఆయన మంచి మనసు, సహనశీలత, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత కారణంగా అందరూ ఆయన్ని గౌరవించేవారు. ప్రతిరోజు ఆయన ఇంటి ముందు వందలాది మందికి అన్నదానం చేస్తూ ఉంటారు. ఆహారం కోసం వచ్చే వారిని ఎప్పుడు ఆకలితో వెనక్కి పంపేవారు కాదు. అంతేకాదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారు సహాయం కోసం ఆయన దగ్గరకు వస్తే ఖాళీ చేతులతో తిరిగి వెళ్లిపోకుండా చూసేవారు. ఒక విధంగా ఆయన ఇల్లు ప్రాంతంలో ఒక ఆశ్రయ స్థలంగా, ఒక పెద్ద మనసు కలిగిన వారి గృహంగా పేరు పొందింది. కర్ణవార్ భార్య చిన్న వయసులోనే దురదృష్టవశాత్తు మరణించింది. వారసులు లేకపోవడం వల్ల ఆయన జీవితం క్రమంగా ఒంటరితనంతో నిండిపోయింది. ఎంతో సంపద ఉన్నా, ఎంతో గౌరవం ఉన్నా ఇల్లు ఖాళీగా, మనసు వెలవెలపోయేలా అనిపించింది. ఆ సమయంలో ఒకసారి ఆయన తమిళనాడుకు ప్రయాణం వెళ్లారు. అక్కడ ఆయనకు పరిచయమైన ఒక యువతి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమెను ఆయన పని మనిషిగా తన ఇంటికి తీసుకుని వచ్చారు. కానీ ఆమె సాధారణమైనది కాదు. ఆమె అసాధారణమైన అందం, నిష్ఠతో చేసే పనితనం వల్ల చాలా త్వరగా కర్ణవార్ మనసుకు దగ్గరయ్యింది. కాలం గడుస్తుండగా ఆ అమ్మాయి కేవలం పని మనిషిగా కాకుండా కర్ణవార్ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారింది. ఆమె ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అందం, ప్రవర్తన అన్ని కలిపి కర్ణవార్ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఒక దశలో కర్ణవార్ ఆమెను పట్టు వస్త్రాలతో, విలువైన ఆభరణాలతో అలంకరించి చూసి పొంగిపోయాడు. ఆ అందాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూడాలని అనిపించిన ఆయన ఒక ప్రసిద్ధ చిత్రకారుని పిలిపించి ఆమె చిత్రపటాన్ని ప్రత్యేకంగా గీయించుకున్నాడు. అది కేవలం ఒక చిత్రపటం మాత్రమే కాదు, ఆయన హృదయంలో ఆమెకు కలిగిన స్థానం యొక్క ప్రతీక. ఇదే దశలో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత గాఢమైంది. కర్ణవారికి ఆమెపై ఉన్న మమకారం, బంధుత్వం దాటుకుని ప్రేమగా మారింది. ఒకరోజు ఆయన బంధువుల ఆస్తి విషయంపై ప్రశ్నించగా ఆయన మాటలు అందరినీ షాక్ కు గురిచేశాయి. నేను ఈమెను పెళ్లి చేసుకుంటున్నాను, మాకు పుట్టే పిల్లలకే ఈ ఆస్తి మొత్తం చెందుతుంది అని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. ఇది విన్న బంధువులందరికీ ఒక్కసారిగా గట్టి దెబ్బ తగిలింది. వాళ్ళ ఆశలన్నీ కూలిపోతున్నాయనే భయం ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే కర్ణవారికి వారసులు లేరు. కర్ణవారి పోతే మిగిలిన ఆస్తి మొత్తం వీళ్ళదే అనుకున్నారు. కానీ కర్ణవార్ ఒక పని మనిషిని పెళ్లి చేసుకుని ఆ ఆస్తి మొత్తం పని మనిషి బిడ్డలకు చేరుతుందని చెప్పడంతో వీళ్ళ కోపం మరింతగా పెరిగిపోయింది. ఆ తర్వాత కర్ణవార్ మాటలతో ఆ కుటుంబంలో పెద్ద కల్లోలం వచ్చేసింది. బంధువుల మనసుల్లో లోభం మంటల్లా రగులుతోంది. కర్ణవారి సంపద అంతా తమకే రావాలని వాళ్ళు ఆశపడ్డారు. కానీ ఒక పని మనిషిని పెళ్లి చేసుకుని ఆమె పిల్లలకి ఆస్తి ఇవ్వాలని ఆయన చెప్పడం వల్ల గర్వానికి, ఆశలకి పెద్ద దెబ్బ తగిలింది. ఇది జరగనీయకూడదని ఒకరితో ఒకరు కుట్ర పన్నారు. చివరికి ఒక దారుణమైన ఆలోచనకు వచ్చారు. ఒక రాత్రి ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా నిద్రలో మునిగిపోయినప్పుడు కర్ణవార్ నిద్రపోతుండగా రూమ్ లోకి చొరబడ్డారు. ఆయన నిద్రలో ఉన్న ఆ క్షణాన్ని ఉపయోగించి ఒక్కసారిగా దారుణానికి ఒడిగట్టారు. ఆయన తలను నరికి క్రూరంగా హతమార్చారు. అంతటితోనే ఆగలేదు. ఆయనతో ఉన్న ఆ యువతిని కూడా బంధువులు క్షమించలేదు. ఆమె ఉంటే నిజం బయటపడుతుంది అనే భయంతో ఆమెను కూడా అతి దారుణంగా హతమార్చారు. ఒక అందమైన ప్రేమికతను, ఒక పవిత్రమైన బంధాన్ని క్షణాల్లోనే ముగిచేశారు. ఇద్దరి ప్రాణాలు తీసిన తర్వాత మేడలో ఉన్న విలువైన నగలు, నగదు, ఆస్తి పత్రాలు అన్ని సేకరించి రాత్రికి రాత్రి అక్కడి నుంచి పారిపోయారు. సాక్ష్యం మిగలకుండా, వెనుక ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చూసుకున్నారు. ఈ ఘటనలన్నీ మిగిలిన కుటుంబ సభ్యుల గుండెల్లో భయం నింపేశాయి. ఎవరికి ఎవరు నమ్మకం లేకుండా పోయింది. ఎప్పుడు అనుమానంతో, భయంతో జీవించలేక చివరికి వాళ్ళు ఆ ఇంటిని వదిలేసి వెళ్లిపోయారు. ఒకప్పుడు మనుషులతో కలగలలాడే అల్లుముట్టిల్ మేడ, అన్నదానం జరిగే పవిత్ర స్థలం, వందలాది మంది చేరుకునే ఆశ్రమం కొద్ది కాలంలోనే బూత్ బంగ్లాగా మారిపోయింది. ఖాళీ గదులు, వెలవెలబడిన గోడలు, దుఃఖంతో నిండిన వాతావరణం మాత్రమే అక్కడే మిగిలాయి. ఆ దారుణ హత్యల తర్వాత ఊరంతా వణికిపోయింది. ఒకప్పుడు గౌరవప్రదంగా నిలిచిన అల్లుముట్టిల్ మేడ గురించి ఇప్పుడు రకరకాల మాటలతో వినపడసాగాయి. రాత్రి వేళల్లో ఆ అల్లుముట్టిల్ మేడ దగ్గర రకరకాల శబ్దాలు వినిపించేవని ఒకరినొకరు చెప్పుకునేవారు. ఎవరో ఏడుస్తున్నట్టు, ఎవరైనా గోడలపై కొడుతున్నట్టు, కొన్నిసార్లు మహిళా కేకలు కూడా వినిపిస్తున్నట్టు భయానకంగా చెప్పుకునేవారు. మెల్లగా ఆ పుకార్లు బయట ఊరి వరకు వ్యాపించాయి. అది ఒక దయ్యం ఇల్లు, అందులో ఆత్మలు తిరుగుతున్నాయి అనే పేరు కూడా తెచ్చుకుంది. ఎవరూ ఆ భవనానికి దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ మేడ వైపు అడుగు పెట్టడం అంటే ప్రాణాలతో ఆడాడమే అని ప్రజలు నమ్మారు. అసలు చూస్తే ఆ హత్యల వెనుక ఉన్న నిందితులు చట్టపరంగా పట్టుబడ్డారు. కోర్టు ముందు న్యాయం జరగడంతో వాళ్ళకు ఉరిశిక్ష కూడా అమలైంది. కానీ న్యాయం జరిగిన ప్రజలు పుట్టిన భయం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఒకసారి భయానికి రూపం వస్తే అది సులభంగా చెరిగిపోదు. మేడ అంతా నిశ్శబ్దంతో మునిగిపోయింది. వందలాది మంది అన్నదానం జరిగిన ఆ స్థలం ఇప్పుడు దయ్యాల కొంపగా మారింది. ఖాళీ గదులతో అడుగుల ప్రతిధ్వని మాత్రమే వినిపించేది. పైకప్పులపై, గోడల మూలల్లో గబ్బిలాల గుంపులు వినిపించసాగాయి.
రాత్రులు వాటి రెక్కల శబ్దం, అరుపులు భయానక వాతావరణం మరింత పెంచాయి. పాడైపోయిన చెక్క గోడలు, కూలిపోతున్న పైకప్పులు, పెరిగిన చెల్లాచెదురు మొక్కలు ఇవన్నీ కలిసి ఆ ఇంటికి భూత బంగ్లా అనే ముద్రను వేసేశాయి. క్రమంగా ఆ స్థలం ఒకటే శాపగ్రస్తమైన చిహ్నంలా మారిపోయింది. 2005లో చంద్రముఖి సినిమా విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత ఈ అల్లిముట్టెల మేడపై ప్రజల దృష్టి మరలా మళ్ళింది. అప్పటికే వినిపించిన కథలు మళ్లీ తెరపైకి వచ్చి దూర ప్రాంతాల నుండి కూడా ఈ మేడను చూడడానికి కుతూహలంతో ప్రజలందరూ వచ్చారు. ఈ రోజు కూడా ఇంటిని ఒకసారి వెళ్లి చూడొచ్చు. గేటు దాటిన వెంటనే అడవిలా పెరిగిపోయిన కలుపు మొక్కలు కనబడతాయి. ఇరువైపులా ఎత్తుగా పెరిగిన మామిడి చెట్లు ఆ ప్రదేశానికి వింత నిశ్శబ్దాలు తీసుకుని వస్తాయి. లోపలికి వెళ్ళగానే పాతకాలపు చెక్కతో చేసిన పైకప్పులు, ప్రార్థన కోసం ఉంచిన ప్రత్యేక గది, అలాగే ఇప్పటికీ తెరవని కొన్ని రహస్య గదులు కనిపిస్తాయి. కొన్ని గదులు ఇప్పటికీ పాత తాళాలతో మూసి ఉండటమే కాకుండా ఎవరు వాటిని తీయడానికి కూడా ధైర్యం చేయలేదు. ముఖ్యంగా హత్య జరిగిన గదిలోకి వెళ్ళినప్పుడు పైకప్పు నుండి గబ్బిలాలు తిరుగుతూ కనిపించడం వల్ల భయానక వాతావరణం మరింతగా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఆ బంగ్లాను ఆధారంగా తీసుకుని చంద్రముఖి సినిమాలో చూపించిన సన్నివేశాలు తెరకెక్కించారని కూడా చాలా మంది నమ్ముతారు. ఫ్రెండ్స్, చంద్రముఖి సినిమా వెనుక ఇంత భయంకరమైన నిజం ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు ఆడంబరంగా వైభవంగా ఉన్న ఆ కోట లోభం కుట్ర కారణంగా ఇప్పటికీ ఆ ఇల్లు దయ్యాల కోటగా నిలిచిపోయింది. ఈ రియల్ స్టోరీ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహకారం ఇలాంటి అరుదైన ఇంట్రెస్టింగ్ విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తుంది. త్వరలోనే మరింత ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై.